భారత్ ఎదుర్కొంటున్న సంక్షోభం మోదీ ప్రభుత్వంలో ఇదే తొలిసారి. నోట్లు రద్దు, కరోనా, డిలిమిటేషన్ కన్నా ఈ పరిస్థితి కొత్తది. అందుకే ప్రధాని ఎప్పుడు లేని విధంగా పొదుపు పాటించమంటున్నారు. అయితే మన దేశ సంక్షోభానికి అసలు కారణం యుద్ధం కాదా? రూపాయి విలువ తగ్గడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందా? భారత విదేశీ మారక ద్రవ్యం తగ్గిపోవడానికి కారణం ఏంటి? ఆర్థిక మంత్రిగా నిర్మలా విఫలమయ్యారా? ఆర్థిక విషయాల్లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం చూపిన చొరవ మోడీ ప్రభుత్వం చూపలేదా? వెరసి కేంద్ర ప్రభుత్వం విమర్శలు ఎదుర్కోక తప్పదా? యుద్ధం కన్నా మన కేంద్ర ప్రభుత్వ విధానాలే ఇందుకు కారణమా? వాచ్ దిస్ స్టోరీ. ఏడు పొదుపు సూత్రాల కంటే ముందు నుండి ప్రధాని మోదీ వంట నూనెలు ప్రతి ఇంటిలో తగ్గించమని చెబుతున్నారు. ఇది మన ఆరోగ్యం కోసమేనేమో అనుకున్న అమాయకులకు ఇప్పుడు నిజాలు మెల్లిగా అర్థమవుతున్నాయి. వంట నూనెల దిగుమతి ప్రమాదకరంగా మారడం వల్లే విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ప్రధాని మోదీ అలా చెబుతున్నారన్నమాట. ప్రపంచంలో ఎక్కడా యుద్ధం జరిగినా భారత్పై ప్రభావం పడుతుందనేది నిజం. కానీ ప్రస్తుత సంక్షోభానికి కేవలం యుద్ధాన్ని సాకుగా చూపడం పూర్తిగా సమర్థనీయం కాదు. దేశీయంగా ధరలు పెరగడానికి, రానున్న రోజుల్లో మరింత పెరగతాయనడానికి అంతర్జాతీయ మార్కెట్ కంటే రూపాయి విలువ రికార్డు స్థాయికి పడిపోవడమే ప్రధాన కారణం. మనం వంట నూనెలను డాలర్లలో కొనుగోలు చేస్తాం. దీంతో రూపాయి బలహీనపడిన ప్రతిసారి మన దిగుమతి బిల్లు భారీగా పెరుగుతుంది. గతేడాది వంట నూనె దిగుమతుల కోసమే దేశం ఏకంగా 1.61 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది. ముడి చమురు విషయంలో రష్యా నుండి తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ వ్యూహాత్మకంగా వ్యవహరించిన ప్రభుత్వం వంట నూనె విషయంలో మాత్రం ఆ స్థాయి ముందస్తు ప్రణాళికలు రచించలేకపోయింది. దీంతో రూపాయి విలువ క్షీణించి సామాన్యుడి బడ్జెట్ను అతలాకుతలం చేస్తుంది. గతంలో 1991, 2008 ఆర్థిక సంక్షోభాల సమయంలో నాటి ఆర్థిక మంత్రి ప్రధాని మన్మోహన్ సింగ్ తీసుకున్న సంస్కరణలు, చూపిన ఆర్థిక చొరవతో పోలిస్తే ప్రస్తుత మోదీ ప్రభుత్వం కేవలం తక్షణ ఉపశమన చర్యలకే పరిమితమవుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీర్ఘకాలికంగా రూపాయిని బలోపేతం చేసే విధానాలు లేకపోవడం వల్లే విదేశీ పెట్టుబడులు తరలిపోతున్నాయి. మారకపు విలువ పడిపోతుంది. దేశంలో సుమారు $690 బిలియన్ భారీ విదేశీ మారక నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ రూపాయి పతనాన్ని అడ్డుకోవడంలో కేంద్ర బ్యాంక్, ప్రభుత్వం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోతున్నాయి. రూపాయి విలువను కాపాడేందుకు ఆర్బీఐ నిరంతరం డాలర్లను విక్రయించాల్సి వస్తుంది. ఇది విదేశీ మారక ద్రవ్యంపై ఒత్తిడిని పెంచుతోంది. అంతర్జాతీయ సంక్షోభాల కంటే మన ప్రభుత్వ విధానాల లోపమే ఈ పరిస్థితికి ఎక్కువ కారణమనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. వంట నూనెల రంగంలో ఆత్మనిర్భరత సాధించడానికి ప్రభుత్వం 2024లో జాతీయ మిషన్ను ప్రారంభించింది. 10,000 కోట్లు కేటాయించినప్పటికీ ఈ చర్యలు చాలా ఆలస్యంగా తీసుకున్నారనే వాదన ఉంది. ఎందుకంటే ఈ ఫలితాలు రావడానికి చాలా సమయం పడుతుంది. అప్పటి వరకు సామాన్యుడిపై భారం తప్పదు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక నిర్వహణపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రూపాయి పతనాన్ని, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో ఆమె విఫలమయ్యారని, అందుకే ఆమెను పదవి నుంచి తొలగిస్తారనే ఊహాగానాలు రాజకీయ, ఆర్థిక వర్గాల్లో జోరందుకున్నాయి.